మేడిగడ్డలో రిపేర్లు చేసినప్పటికీ ఆ ప్రాజెక్టు నిలవదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అదే నిజమైతే మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కి నీటిని ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ సీక్రెట్ కాపీ మీకు చూపించకూడదు కానీ నీకు చూపిస్తా, నువ్వు షాక్ అయిపోతావు. ఆ రిపోర్ట్ వాళ్ళు చూసారు. రిపేర్ చేసిన ఈ 3 డ్యామ్స్ ఉండవు, ఇది టెంపరీ రిపేర్ చేసుకోండి, బట్ వీ విల్ నాట్ గివ్ గ్యారంటీ, ఇట్ విల్ నాట్ ఉండవు బ్యారేజ్ అని టాప్ అనిల్ జైన్ అంటే ఇది వన్ ఆఫ్ ది వరల్డ్ ఫేమస్ జియోలాజికల్ దీంట్లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్. ఆయన కాపీ నా దగ్గర. మేము క్యాబినెట్ మీటింగ్లో నోట్స్ ఓన్లీ సర్క్యులేటెడ్ టు క్యాబినెట్ మినిస్టర్స్ మాకు స్టడీ చేస్తానికి మీకు చెప్పడానికి, అంటే మీకు చూపించలేము. మరి అంత క్లియర్ కట్ రిపేర్ చేసినా ఉండమంటున్నా ఆయన. వాళ్ళు ఇచ్చిన రిపోర్టే చెప్తున్నా. రాగానే కాళేశ్వరం మీద ఏదో పెద్ద మేము బాంబే చేసినాము, ఇక కేసీఆర్ ప్రతిష్ట పోయింది, ఇక కేసీఆర్ అనేది చెల్లడు దీంతో అని చెప్పి పెద్దగా ఏందో బ్లాస్ట్ చేసినాం అనుకున్నారు. మరి కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్ అయితేనంటే నువ్వు మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా తెస్తావు, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి నీళ్ళు ఎట్లా ఇస్తావు? సింపుల్ లాజిక్. ఇలా అదే కాళేశ్వరం నీళ్ళు గత అవుతున్నాయి కదా హైదరాబాద్ ప్రజలకు. మేము ఆనాడు చెప్తానంటే మీరు చులకన చేసి మాట్లాడుతుంది కదా.